గండి మైసమ్మ, ఎర్రమ్మ తల్లి అని 2 పేర్లతో ఈ తల్లిని పిలుస్తారండి. ఆ తల్లితో పాటు బద్దిపోచమ్మ తల్లి కూడా ఉంటుందండి. మనం తెచ్చుకున్న చికెన్ అయితే నీట్గా కడుక్కున్నాము. మామ రోజు తినేది వైట్ రైసే కదా, ఈరోజు స్పెషల్గా బాగారా రైస్ చేసుకుందాం అన్నారు. బాగారా రైస్లో ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నీ అయితే వేసుకున్నాము. రైస్కు సరిపడా వాటర్ అయితే పోసుకున్నాము. నెక్స్ట్ మనకు చికెన్ కర్రీ, పరుగులెత్తిచ్చే పచ్చిమిర్చి, ఉర్రుతలుగిచ్చే ఉల్లిపాయ, అల్లాడించే అల్లం వెల్లిపాయల పేస్ట్, పాపం అనిపించే పసుపు, చికెన్ ముక్కల్ని అయితే రప్ప 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 వేసుకొని గంజులో ఎగ్స్ను కూడా శుభ్రం చేసుకుందాము. బిర్యానీ రైస్లో అయితే కొంచెం కలర్ అయితే యాడ్ చేద్దాము. కోయి కోయి అనుకుంటా కొబ్బరి పొడి, టాప్లో ఉన్న టమాటా, కంగారు పెట్టే కారం, అనిపించే ఉప్పు, వాడుక భాషలో వాటర్ అయితే యాడ్ చేసేయండి. దద్దరిల్లిపోయే ధనియాల పొడి, చిరాకు పడకుండా చికెన్ మసాలా, గరం అనకుండా గరం మసాలా, కోసిపెట్టుకున్న కొత్తిమీర. చికెన్ కర్రీ అయితే భలే వచ్చింది. ఆ కూరను చూశాక మా వాళ్ళైతే ఆగలేక తిన్నంత తిండి కావాల్సినంత కూర. నేను కూడా రైస్ పెట్టుకొని టేస్ట్ అయితే చూశాను. కర్రీ బాగా కుదిరింది. ఆ ఎగ్ నోట్లో ఇస్తే అలా కరిగిపోయింది. ఇదేనండి మా బ్యాచ్, చూశారు కదా. వీళ్ళ కోసం ఒక లైక్, నా కోసం ఒక సబ్స్క్రైబ్. ఇలాంటివి మీ ఫ్రెండ్స్తో జరుపుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.